ఆదిబట్ల పోలీస్ డివిజన్ పరిధిలో వరుసగా జరుగుతున్న ఇంటి దొంగతనాలు, బైక్ చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ప్రత్యేక ఆపరేషన్ లో ఒక అంతర్రాష్ట్ర ఇంటి దొంగతో పాటు ఇద్దరు బైక్ చోరీ నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 6.5 లక్షల విలువైన బంగారము, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్, ఒక మోటార్ సైకిల్ తో పాటు 5 చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో గత కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను ఆదిబట్ల డివిజన్ ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఓకే సార్. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ అండ్ డిఎస్ఐ నోయల్ రాజ్ మరియు క్రైమ్ సిబ్బంది అందరి సహకారంతో 2 కేసులు, 2 టీమ్స్ పట్టుకోవడం జరిగింది. అఫెండర్స్ను మొదటిగా దాంట్లో ఒక అంతర్రాష్ట్ర పేరు పొందిన పాత హౌస్ బ్రేకింగ్ అఫెండర్ను పట్టుకోవడం జరిగింది. అతను పేరు ముఖేష్ చౌదరి, 35 ఇయర్స్, మార్వాడి. అతను రాజస్థాన్ బేసికల్లీ, కానీ అతను కూకట్పల్లిలో సాయిరామ్ బాయ్స్ హాస్టల్లో ఉంటాడు. అతన్ని ఇక్కడ దొంగతనం చేసుకొని పోయిన తర్వాత మన క్రైమ్ స్టాఫ్ చాలా కష్టపడి ఒక 3-4 రోజులు దాని మీద సీసీ కెమెరాలు అవన్నీ వర్కౌట్ చేసి దాంట్లో అక్కడి వరకు మియాపూర్ వరకు పోయి పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి నియర్లీ 6,50,000 వరకు 3 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, ఒక సెల్ ఫోను, ఒక గ్లామర్ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో లిమిట్స్లోని 2 కేసులు, హయత్ నగర్ 4 కేసులు, కుషాయి కూడా 1 కేసు, మొత్తం 7 కేసులు ఒప్పుకున్నాడు. ఇతను ఇంతకు ముందర 17 కేసుల్లో నిందితులు 5 పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అంతకు ముందర కూడా పీడీ యాక్ట్లో జైలుకు పోయింది. అతను 607/2026 క్రైమ్ నెంబర్లో ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అంత ముందర ఈ కేసు వివరాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత రెండో టీం ద్విచక్ర వాహనాల దొంగ ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి హ్యాబిచువల్ అఫెండర్స్. 2 చక్రాల దొంగతనం చేయడం, దాన్ని అమ్మడం. ఫస్ట్ అతని పేరు సయ్యద్ కాసిం హుసేన్, 18 ఇయర్స్ అతను. రెండో అతను దబీర్పురాలో ఉంటాడు. రెండో అతను మహమ్మద్ కరీం, 19 ఇయర్స్, బండ్ల కూడా అతను. వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా టోటల్ 5 వెహికల్స్, హీరో హోండా ఒకటి, ఆదిబట్ల పోలీస్ స్టేషన్